2025 మేషరాశి ఫలితాలు. 2025లో శనిదేవుడు కుంభరాశి నుంచి మీనంలోకి ప్రవేశించనున్నాడు. ఈ కారణంగా మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. ఈ రాశి నుంచి గురుడు 3వ స్థానంలో ఉంటాడు. దీంతో ఈ రాశి వారికి అన్ని పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి వ్యాపారం, విద్య, ఆర్థిక, ఆరోగ్య పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుంది? ఈ రాశి వారికి కొత్త ఏడాది 2025లో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోవాలి. మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. మొత్తం మీద మేషరాశి వారు కొత్త ఏడాదిలో ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది? కొత్త ఏడాది 2025లో మేషరాశి వారి కెరీరు పరంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. శని స్థానం సాపేక్షంగా ఉండడం వల్ల ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు. ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలు పొందుతారు. అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. వ్యాపారపరంగా ఏ విధంగా ఉండబోతుంది? ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో 2025లో వ్యాపారానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు వస్తాయి. సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. మార్చి తర్వాత శని 12వ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల కొన్ని కష్టాలు పెరగవచ్చు. ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారం చేసేవారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది? ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో 2025లో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా శారీరక సమస్యను విస్మరించడం మానుకోవాలి. లేదంటే మీ సమస్య మరింత పెరుగుతుంది. ఈ సమయంలో అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. ఈ రాశి నుంచి శని 12వ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల మీ ఆరోగ్యం పైన ప్రభావం పడుతుంది. పాటించవలసిన పరిహారాలు. మేషరాశి వారు కొత్త ఏడాదిలో కొన్ని పరిహారాలు పాటించాలి. ప్రతి శనివారం సుందరకాండ పఠించాలి. ప్రతి గురువారం శ్రీ మహావిష్ణువు ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పించాలి. దుర్గామాతను క్రమం తప్పకుండా పూజించాలి. ఈ రాశి ఫలితాలు గ్రహాల స్థితిగతులు ఆధారంగా తెలియచేయడమైనది. మరిన్ని సానుకూల పరిస్థితులు అనుకూలించాలంటే గనక మీ వ్యక్తిగత జాతకాన్ని పండితులకు చూపించుకోవడం మంచిది.